భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇది దేశం గర్వపడే క్షణాలని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని, దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని గుర్తు చేశారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ గౌరవం దక్కాలని, మన రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్న ప్రధానమంత్రి ఈ దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ఐకమత్యం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్ప విధానమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని, బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించారని అన్నారు. దేశ ఐకమత్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారని మోదీ పేర్కొన్నారు. ఉపాధిని వెతుక్కుంటూ పేదలు పలు ప్రాంతాలకు వెళ్తారని, పేదలకు ఇబ్బంది లేకుండా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. పేదలు ఎక్కడున్నా రేషన్ సులువుగా తీసుకోవాలనే లక్ష్యంతోనే ఆయుష్మాన్ కార్డు ద్వారా ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నామని, డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రాల మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యపడుతుందని చెప్పారు. जब भारत में कई गणतंत्र हुआ करते थे, हमारे संविधान के निर्माण की प्रक्रिया में हमारी देश की नारी शक्ति ने संविधान को सशक्त करने में बहुत बड़ी भूमिका निभाई थी। संविधान सभा में 15 माननीय महिला सदस्य थी और सक्रिय सदस्य थी। मौलिक चिंतन के आधार पर उन्होंने संविधान सभा की डिबेट को समृद्ध किया था और वे सभी बहनें अलग अलग बैकग्राउंड थी, अलग अलग क्षेत्र की थी और संविधान में उन्होंने जो जो सुझाव दिए, उन सुझावों का संविधान के निर्माण पर बहुत बड़ा प्रभाव रहा।